యేసు ప్రభు అనే నీతిని మనం తొడుక్కోగలిగితే మన జీవితంలో ఎక్కడ ఏది ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. ఆమేన్. కానీ అది మనలో ఉండాలి. లోన వాక్యం ఉండాలి, పైన యేసు స్వరూపం ఉండాలి. లోన వాక్యానుసారమైన జీవితం ఉండాలి, పైకి యేసయ్య లక్షణాలు కనపడాలి. ఎప్పుడైతే లోన సత్యమునకు చోటు ఉంటుందో పైకి యేసు ప్రభు స్వరూపం తెలియకుండానే బయటకు వస్తుంది. లోనగన వాక్యం చోటు లేకపోతే ఇక క్రూరుడు, మూర్ఖుడు, దుర్మార్గుడు, దుష్టుడు, ఇక రకరకాలైన లక్షణాలని బయటకు వస్తాయి. కానీ అదే వాక్యమును ఈ మనస్సును వాక్యంతో కట్టుకోగలిగితే, ఈ మనస్సును వాక్యంతో కట్టుకొని ఈ సత్యమనే నీతితో ఈ శరీరమును వస్త్రముగా ధరించుకోగలిగితే వాడి జీవితం అద్భుతంగా ఉండబోతుంది. వారి కొరకు నా దేవుడు ఒక శ్రేష్టమైన కృప తేబోతున్నాడు, రాబోతున్నాడు. వచ్చేటప్పుడు తెస్తాడు. వారి కొరకు కృప తెస్తాడంటండి. కృప తీసుకొచ్చి ఇవ్వబోతున్నాడు. అందుకే మన మనస్సులో దేవుడికి తప్ప మరొకరికి స్థానం ఇవ్వకండి